తపాలా ఉద్యోగులు, పోస్ట్ మాస్టర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెబాట పట్టారు. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర గల తపాలా కార్యాలయం, సూపరింటెండెంట్ ఆఫీస్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. 8 గంటల పనితో పాటు పెన్షన్ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫారసు అమలు చేయాలని కోరారు. మా డిమాండ్లు అమలు చేసే వరకు సమ్మె విరమించేది లేదని, కేంద్రం దిగి వచ్చే వరకు విధులకు హాజరు కాబోమని సంఘం నాయకులు పేర్కొన్నారు. పత్రికా విలేకరులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నా పేరు వై మర్రెడ్డి. నేను ఏఐజీడీఎస్ యూనియన్ సర్కిల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను ఏపీ సర్కిల్లో. పేరు కామ్రేడ్స్. ఇది మా యొక్క ఇండిపెండెంట్ స్ట్రైక్. ఇది 4వ రోజు. ఈ స్ట్రైక్ మేము ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, గత 10 సంవత్సరాలలోపు కమలేష్ చంద్ర అనే ఒక రిటైర్డ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ మెంబర్ పి అనే ఒక ఆఫీసర్ చేత ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో విలేజ్ల్లో పనిచేసే గ్రామీణ డాక్ సేవకులకు వారికి ఎంత జీతం ఉండాలి, భార్య భర్త 2 పిల్లలు జీవించాలి అంటే వారికి ఎంత జీతం ఉండాలని ఒక సంవత్సరం రోజులు అతను అన్ని పరిచయం చేసి ఒక కమిటీ మాకు సానుకూలంగా జీడీఎస్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 10,000, 12,000, 14,500 బేసిక్ ఉండాలి, 3% ఇంక్రిమెంట్ ఉండాలి, వారికి సీనియర్లకు 12, 24, 36 సీనియారిటీ ఇంక్రిమెంట్ ఇవ్వాలి, వారికి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి, వారికి పని వేతనం కూడా 8 గంటల పని వేతనం ఇచ్చి డిపార్ట్మెంట్ ఉద్యోగులతో సమానంగా వారికి పెన్షన్, డిపార్ట్మెంట్లకు ఏ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారో అవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఒక జీడీఎస్ల కోసం ఒక కమలేష్ చంద్ర అనే అతను చాలా సానుకూలమైన మా యొక్క వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సానుకూలమైన సిఫారసుల్లో ఎటువంటివి కూడా కొన్ని మాత్రమే మాకు ఆమోదించి మిగతా సానుకూలమైన సిఫారసులని ఆమోదించకుండా గత 5 సంవత్సరముల నుండి ఇదిగో చూస్తాము అదిగో చేస్తామని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి అదే విధంగా మమ్మల్ని మభ్యపెడతా ఉండడం వల్ల మేము ఇది లేని పరిస్థితిలో ఈ యొక్క ఇండిపెండెంట్ స్ట్రైక్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మా యొక్క సానుకూలమైన సిఫారసులన్నింటినీ కూడా నెరవేర్చేంత వరకు మేము ఒక ఇండిపెండెంట్ స్ట్రైక్ ను కొనసాగుతామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము.